గురుపేరమ్మ. ఈరోజు మనం దృష్టి దోషం చూద్దాం. దృష్టి దోషం, దిష్టి అంటాం కదా, అదన్నమాట. ఎందరో పెద్దలు పూర్వులు దృష్టి దోష నివారణకు తమ అనుభవసారం చెప్పి కొన్ని సూచనలు పరిగణలోకి తీసుకుంటూ లాల్ కితాబ్ అనే గ్రంథంలో చెప్పిన చిరు చిట్కాలను కూడా పాటిద్దాం. నరుని దృష్టి తాగితే సోకితే నల్లరాయి కూడా పగులుతుందని సామెత. ఈ దృష్టి దోషం కేవలం మనుషులకే కాదు, గృహాలకు, వస్తువులకు, వాహనాలకు, దుకాణాలకు, వ్యాపారానికి, చివరికి కాపురానికి కూడా తగులుతుంది. మన దేశంలో శిశువులకు అనారోగ్యం కలిగితే ఇటువంటి చిట్కాలు పాటిస్తారు. అప్పటికే పిల్లలు చికాకు పడుతుంటే దిష్టి తీస్తారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, పొరుగు బయటి వాళ్ళ దృష్టి, ఊళ్ళో దిష్టి అని అందరు తీస్తుంటాం మనం. చివరికి మనకు ఫలానా వారి దృష్టి తగిలింది అనుమానం ఉన్న వారి పేరు తెలుసుకొని దిష్టి తీస్తారు, ఉప్పు తీస్తారు, దొడ్డు ఉప్పు ఉంటుంది తీస్తారు. దృష్టి దోషం పిల్లలకే కాదు, పెద్దవారికి కూడా తగులుతుంది. అప్పుడు వారు పని పట్ల శ్రద్ధ చూపలేరు, ఏవో విషయాల గురించి ఆలోచిస్తారు, వింతగా ప్రవర్తిస్తారు. విద్యార్థులకైతే చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. వాహనాలకు దృష్టి దోషం తగ్గితే ప్రమాదాలకు గురవుతాయి. భోజనం చేసేప్పుడు తదేకంగా ఎవరైనా చూస్తే కనుక మనకు ఆకలి తగ్గిపోతుంది, తిన్నది ఒంటి పట్టదు, అజీర్తి కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా ఎవరి గురించి అయినా మెచ్చుకునేటప్పుడు దేవునికి కూడా కలుపుకుంటూ ఉండాలి. ఉదాహరణకు, దేవుని దయ వల్ల మీ పాప చాలా ముద్దుగా ఉన్నారను, భగవంతుని దయ వల్ల మీరు చక్కగా ఉన్నాను, లేదా వాహనం అమరిందను అనడం వల్ల ఆ కీడు భగవంతునికి అయిపోతుంది. భగవంతునికి కూడా దృష్టి దోషం నుండి తప్పించుకోలేడు. అది తొలగించేందుకు ఆలయంలో పూజారు హారతులు ఇవ్వడం, గుమ్మడికాయ పాలగొట్టడం, నివేదన చేసే ముందు తెరనట్టుగా పెట్టడం, ఇవన్నీ చేస్తుంటారు. దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే ప్రతిరోజు నిద్ర లేవగానే పెద్దల ఆశీస్సు తీసుకోవాలి. దానివల్ల రోజంతా దృష్టి దోషం రాకుండా ఉంటుంది. ప్రతిరోజు ఆ విధంగా చేయడం కుదరకపోతే కనీసం మంచి దుస్తులు ధరించేప్పుడు, ప్రత్యేకంగా అలంకరించినప్పుడు ఆలయానికి వెళ్ళి అర్చకుల ఆశీస్సు తీసుకోవడం ఉత్తమం. భోజనం చేసేప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి, లేదా వారికి ఏదైనా పండో పానీయమో ఇవ్వాలి. మన సంప్రదాయం ప్రకారం విస్తార్లో లేదా పల్లెల్లో భోజనం వడ్డించిన తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వేయడం, లేదా భగవంతుని తలుచుకొని కన్నులకు అద్దుకొని తినడం దృష్టి దోష నివారణ కోసం. మనం కూడా ఆ పద్ధతి పాటించడం మంచిది. దృష్టి తగిలితే పిల్లల నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడుస్తుంటారు. అప్పుడు గుప్పడు ఎండుమిరపకాయలు వారి తల నుంచి 3 సార్లు దిగదుడిచి నిప్పులో పడేసి ఆ దోషం నశించి వారు హాయిగా నిద్రపోతారు. కర్పూరం పిల్లలు వారి చుట్టూ తిప్పి దాన్ని వెలిగించిన దుష్ప్రభావం తొలగిపోతుంది. పిల్లలకు బుగ్గన చుక్క పెట్టడము, అంటే నల్ల చుక్క పెడతారు చూడండి, అది నుదుట అగరుతో బొట్టు పెట్టడం, మొరతాడు కట్టడం, మెడలో ఆంజనేయ స్వామి, ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం చెడు దృష్టి సోకకుండా ఉండడానికే. మనకు చాదస్తంగా అనిపిస్తుంది చూడటానికి, కానీ ఇవన్నీ పాటలు. కొత్త దుస్తులు ధరించకపోతే ముందు అందులో నుంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడవేయాలి. ఆ వస్త్రం మూలంగా మూలకాటుతో చుక్క పెట్టాలి. పసిపిల్లలు ఆ కారణంగా కుక్కపెట్టి ఏడుస్తుంటే పాలు లేదా వారు తినే ఆహార పదార్థాలు 7 మార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించాలి. అపరిచితులతో పరిచయస్తులతో ఎవరైనా సరే తమ గొప్పలు చెప్పుకోకూడదు. బంధుమిత్రులతో తమ వైభవాన్ని గురించి తరచూ ప్రశంసించుకోకూడదు. ఆంజనేయ స్వామిని ఉపాసించడం, ఈశ్వరాధన చేయడం, వీరభద్రుడు, కాలభైరుడు, దుర్గా, కాళి, గౌరీ తదితర దేవతలను ఆరాధించడం వల్ల దృష్టి దోషం నుంచి తప్పించుకోవచ్చు. సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబారాన్ని ధూపం వేయడం వల్ల దృష్టి దోషం నివారణ అవుతుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా పరధ్యానంగా ఉంటే చికాకు పడడం, అనవసరంగా ఏడవడం లేదా నవ్వడం, దేని మీద దృష్టి నిలపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారికి దృష్టి దోషం తగినట్టు భావించవచ్చు. అది తొలగేందుకు వారి చేత ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 11 రోజుల పాటు ప్రదక్షిణ చేయించాలి. ఇంటిలో సుందరాఖండ పారాయణం చేయాలి, లేకుంటే చేయించాలి. ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి భుజస్కంధాలపైన సింధూరాన్ని తెచ్చి దృష్టి దోషం తగిలిన వారికి తిలకంగా పెడితే చెడు దృష్టి ప్రభావం తొలగిపోతుంది. మనమే కాదు, పక్కవారు కూడా సుఖంగా ఉండాలని కోరుకోవడం వల్ల సత్ఫలితాలు ఎన్నో సిద్ధిస్తాయి. అవతలి వారు చెడిపోవాలని కోరుకోవడం వల్ల మనకు ఎన్నో కష్టాలు చుట్టుకుంటాయి. కాబట్టి సర్వజన సుఖినో భవంతు అని కోరుకుందాం.
ఇప్పుడు కొందరు దిష్టి మంత్రాలు వేస్తారు ఊళ్ళో, కొందరు ఉంటారు కదా దిష్టి మంత్రాలు వేస్తారు. కొన్నిసార్లు మనం ఎండే మిరపకాయలు తిప్పేస్తుంటాం, తీసి మంటల్లో వేస్తాం దిష్టి తీసినాక. తర్వాత దొడ్డుప్పు, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, దాంతో మనం ఎడ చేతను పట్టుకొని క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పి ఉమ్మేసి బయటపడేస్తాం. ఇలా టాయిలెట్ ప్లేస్ ఫ్లష్ అవుట్ చేయండి. తర్వాత ఇంకోటి మరి ఇప్పుడు మనం గమనిస్తే కనుక మన పూర్వీకులు మన కిచెన్, ఇప్పుడు ఎస్పెషల్ మన గ్రామీణ ప్రాంతాల్లో కిచెన్ వెనకాల ఉంటుంది. ఇప్పుడంటే కిచెన్ మనకు డైనింగ్ హాల్లో ముందుకు వచ్చింది, కానీ పాత సమయంలో ఎందుకంటే పూర్వకాలంలో అయితే కనుక కిచెన్ వెనక ఉండేది, లాస్ట్కి ఉండేది. మీరు ఫస్ట్ మీకు బొమ్మనే వరండా తర్వాత హాలు, ఇవన్నీ రూమ్స్ దాటినాక లాస్ట్కి ఉంటుంది కిచెన్, వెనకాల ఉంటుంది కిచెన్. అంటే కిచెన్లోకి ఎవరన్నా కొత్త వాళ్ళు రావాలంటే కిచెన్లోకి రావడం అంత ఈజీ కాదనమాట. వీళ్ళు ఎంత దాటుకొని పోవాలంటే తెలిసిన వాళ్ళే వస్తారు కిచెన్. సో అందుకే కిచెన్ దూరంగా కట్టేవారు వెనకటికి. ఇప్పుడు ఈరోజు అంటే మనకు అంత పబ్లిక్ కిచెన్, అందరి ముందు తినకూడదు అంటారు. అది కూడా కారణం అనమాట. అందుకే చాటుగా తింటారు, అడ్డం పెట్టుకొని తింటారు తినేప్పుడు. గుడికి పోతే భగవంతునికి నైవేద్యం ప్రసాదం పెట్టేప్పుడు కూడా మూసేస్తారు, కట్టనేస్తారు. ఇవన్నీ దిష్టి అనమాట. ఇవన్నీ జనాలు నమ్మకపోవచ్చు, కానీ ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం దిష్టి మంత్రం నేర్చుకోవాలి. దిష్టి మంత్రం నేర్చుకోండి. జనరల్గా గ్రహణం వచ్చిన రోజు దిష్టి మంత్రం నేర్పిస్తారు. మీకు దొరికితే నేర్చుకోండి ఎవరైనా సరే. తర్వాత తాయతలు ఉంటాయి, నల్ల దారాలు కడతారు. ఇప్పుడు ఎస్పెషల్ ఇంకోటి, ఈ దిష్టి తగలకుండా వీరభద్రుని ఫోటోలు పెడతారు ఇంటి ముందు. అంటే ఇట్లా మనం నాలుక బయటికి పెట్టి ఫోటో చూస్తుంటాం కదా మనం, దిష్టి తగలకుండా. మీకు ఈ పూజా స్టోర్స్ ఉంటాయి కదా, దాంట్లో దొరుకుతాయి. అవి తెచ్చేసి పెట్టుకోండి ఇంటి ముందు. ప్లస్ ఇంటి ముందు గుమ్మడికాయలు కడతారు. గుమ్మడికాయలు దిష్టి పోవడానికి అనమాట, మెయింటెన్స్ దిష్టి పోవడానికి గుమ్మడికాయ కడతారు. గుమ్మడికాయ కనుక త్వరగా మీకు డ్రై అయిపోయి మొత్తం మీద పాడైపోతే కనుక దిష్టి ఉన్నట్టు. ఇవన్నీ పాత రోజుల్లో చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు ఫ్రీక్వెంట్గా సాంబ్రాణి వేయండి ఇంట్లో, వారానికి 1 రోజు, వారానికి 2 రోజులు సాంబ్రాణి. గురు శుక్రవారాలు వేస్తే మంచిది సాంబ్రాణి. ప్లస్ ఉప్పును మీరు ఇల్లు తుడుస్తారు కదా, మాపింగ్ చేస్తారు కదా, ఆ నీళ్ళల్లో దొడ్డుప్పు వేసి ఇల్లు మాపింగ్ చేయించండి. ఇవన్నీ దోషాలు పోతాయి ఇవన్నీ మీకు. ధన్యవాదాలు.